వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తమ్ముడు, ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడతారు. ఈ నూతన సంవత్సరం ఎలా ఉంటుందో నీకు తెలియదు, కానీ నీ ప్రభువుకు తెలుసు. అందుకే ప్రభువుని కలిగిన బిడ్డగా నువ్వు జీవించాలి. ప్రభు యొక్క చిత్తానుసారంగా నువ్వు జీవించాలి. దేవుని బిడ్డ, దేవుని మందసం ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా, యేసు లేక ఎవడైనా చేరలేడు మోక్షం అన్నాడు భక్తుడు. అందుకనే యేసయ్యకి సాదృశ్యంగా ఉన్న దేవుని మందసాన్ని దేవుని బిడ్డలారా నువ్వు స్వీకరించు. ఆయన సన్నిధి, ఆయన సహవాసాన్ని నువ్వు స్వీకరించు. తప్పనిసరిగా దేవుని దీవిస్తాడు. ఒబేదోమును అతని ఇంటి వారిని అతని సొత్తంతటిని ఎలా ఆశీర్వదించాడు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు గత సంవత్సరంలో అనుభవించిన శాపాన్ని, శాపగ్రస్తమైన జీవితాన్ని, దరిద్రమైన జీవితాన్ని పక్కన వారేసి నూతనమైన దీవెన, నూతన ఆశీర్వాదంతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నింపునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక. నీ బిడ్డలను దీవించి బహుగా దేవుని కొరకు బలమైన సాక్షిగా నిలబెట్టి ఒబేదోమును ఆశీర్వదించిన దేవుడు నిన్న నేడి